ఈరోజు సాయం సంధ్యా సమయాన మరికొద్దిసేపట్లో స్వామి సుఖబోధానంద గారు ఇక్కడ ఈ వేదికపైకి విచ్చేయనున్నారు. వారు అందించే అద్భుతమైన జ్ఞానం ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలి. నిజంగా ఈ ప్రాంగణానికి వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి కూడా ఎంతోమంది ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేస్తున్నారు. అంటే ఈ యాగం ఎంత గొప్పదో మీరు అర్థం చేసుకోవచ్చు. ఈ యాగానికి ఒకసారి గట్టిగా చప్పట్లు. సుఖబోధానంద స్వామీజీ వారు ఓ మైండ్ రిలాక్స్ ప్లీజ్, ఓ లైఫ్ రిలాక్స్ ప్లీజ్ అని వారు రాసిన పుస్తకాలు మిలియన్ల సంఖ్యలో అవి ప్రచురితమయ్యాయి. సో ఈరోజు మన ఈ ప్రాంగణానికి విదేశాల నుంచి ఒక గొప్ప గురువు గారు, కార్పొరేట్ గురువుగా ప్రఖ్యాతిగాంచిన వారు, ఫేమస్ మోటివేషనల్ స్పీకర్, ప్రతి ఒక్క వ్యక్తిలో నిగూఢంగా దాగి ఉన్న చైతన్యాన్ని వెలికి తీసి ఎన్నో లక్షల జీవితానికి వారు మార్గదర్శకులయ్యారు స్వామి సుఖబోధానంద గారు. ఓ మైండ్ రిలాక్స్ ప్లీజ్, ఓ లైఫ్ రిలాక్స్ ప్లీజ్ అని వారు రాసిన పుస్తకాలు మిలియన్ల సంఖ్యలో అమ్ముడయ్యాయంటే వారి చాతుర్యం మీరు ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గట్టిగా చప్పట్లు. పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా శ్రీ 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 స్వామి సుఖబోధానంద గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. మనందరి ఆహ్వానాన్ని మన్నించి పత్రిజీ ధ్యాన మహాయాగానికి విచ్చేసిన శ్రీ 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 స్వామి సుఖబోధానంద గారికి మరొకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. అందరూ చేర్చి 3 times ఓంకారం. కెన్ వి ఆల్ డూ ఇట్? ఫస్ట్ ఈ ముద్రాలు పెట్టుకోండి, చిన్న ముద్ర. రైట్, టేక్ ఎ డీప్ బ్రెత్. ఓ Please chant after me. Om Gam Ganapataye Namaha. Om Gam Ganapataye Namaha. Om Krishnaya Namaha. Om Krishnaya Namaha. Om Namah Shivaya. Om Namah Shivaya. Mangalam dishatu me akashah. मंगलम दिशतु मे वायुः. मंगलम दिशतु मे अग्निः. मंगलम दिशतु मे आपः. मंगलम दिशतु मे पृथिवी. ओम शांति शांति शांति. मातृदेवो भव, पितृदेवो भव,
ఆచార్య దేవో భవ, ప్రకృతి దేవో భవ, రాష్ట్రదేవో భవ. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం అండి, చేయండి నమస్కారం. హరి ఓం. నా మాతృభాష తెలుగు, బట్ నేను బెంగళూరు ప్రాంతం నుంచి, సో మా తెలుగు బెంగళూరు తెలుగు అయిపోతుంది. అర్థమవుతుందా? రైట్. జనరలీ నేను ఇంగ్లీషు తర్వాత హిందీ ఇలా మాట్లాడేది, తెలుగు మాట్లాడేది అభ్యాసం లేదు. సో ఎందుకంటే మా తెలుగు వచ్చేసి బెంగళూరు తెలుగు. ఇదంతా అర్థమవుతుందా లేదా? సో ఐ విల్ గెట్ అప్. నీ అర్థం అవ్వలేదంటే నేను సాంస్క్రిట్లో మాట్లాడేస్తాను, లేకపోతే మలయాళంలో మాట్లాడతాను. ఓకే, లెట్ మీ లుక్ అట్ యువర్ ఫేసెస్ నౌ. సో మీరంతా జాగ్రత్తగా, వెరీ అలర్ట్. ఐ విల్ బీ లిటిల్ కొంచెం ఇంగ్లీష్ అంతే ఇంట్రొడ్యూస్ చేస్తాను. ఇంగ్లీష్, హిందీ. ఇంగ్లీష్ ఎంత అర్థమవుతుంది జనరలీ? హౌ మెనీ ఆఫ్ యూ కెన్ అండర్స్టాండ్ లిటిల్ ఇంగ్లీష్? రేజ్ యువర్ హ్యాండ్. వెరీ గుడ్. హౌ మెనీ ఆఫ్ యూ కెన్ అండర్స్టాండ్ హిందీ? లిటిల్. ఓకే. సో తెలుగు అర్థమవుతుంది. ఇది బెంగళూరు తెలుగు. ఆ మ్యాన్, ఒక మనుషుడు రషెస్ టు ద 15th floor. ఒకే టెన్షన్లా రష్ చేసి 15th floorలా చెప్తారు, శర్మ శర్మ నీ కూతురు ran away, your daughter has ran away అంటుంది. పరిగెత్తిపోయింది నీ కూతురు. అండ్ దిస్ మ్యాన్ హియర్స్, అయ్యో నా కూతురు పరిగెత్తిపోయింది, నేను శర్మ, నేను బ్రాహ్మణు, అయ్యో మానం పోయింది, అపమానం అనేసి 15th floor నుంచి హీ జంప్స్, ఆత్మహత్య చేసేకి హీ జంప్స్. అండ్ యాజ్ హిస్ బాడీ కమింగ్ టు ది 10th floor, హీ రియలైజెస్ వాడు పెండ్లినే అవ్వలేదు, వాడికి పెండ్లినే అవ్వలేదు. ఎట్లా కూతురు ఎట్లా పరిగెత్తిపోతుంది? దెన్ యాజ్ హిస్ బాడీ వాజ్ కమింగ్ టు ద 4th floor, హీ రియలైజెస్ వాడు కూతురే లేదు, వాడికి పెండ్లి లేకుండా కూడా కూతురు అవుతుంది కదా, వాడు కూతురే లేదు. దెన్ యాజ్ హిస్ బాడీ కమ్స్ టు ద 2nd floor, హీ రియలైజెస్ వాడి పేరు శర్మ కాదు, వాడి పేరు వర్మ. చూడండి, శర్మయ ran away అంటే కూతురు పరిగెత్తిపోయింది అంటే వాడి పేరు వర్మ. అంత జల్దీ టెన్షన్లా హీ జంప్స్ ఫ్రమ్ ద 15th floor. ఫస్ట్ వినండి, రైట్, 15th floor హీ జంప్స్. నో టెల్ మీ, అది యాక్షన్నా రియాక్షన్నా? ఇంగ్లీష్లో దాని జంపింగు, రైట్, నీ గ్రామర్ చేస్తే ఆ క్రియాపదం. ఎస్ అన్నో, జంప్ చేస్తే క్రియాపదం. బట్ ఇది యాక్షన్నా లేదా రియాక్షన్నా? మీరు చెప్పండి. సో ఆధ్యాత్మికలా శబ్దకోశంలా జంపింగ్ ఈజ్ క్రియ, ఆధ్యాత్మిక శబ్దకోశంలా జంపింగ్ ఈజ్ ప్రతిక్రియ. ప్రతిక్రియ అంటే రియాక్షన్. మా ఫస్ట్ అనుశాసనం ఏముండాలంటే అధ్యాత్మంలో మా యాక్షన్ వచ్చేసి అనుక్రియనా లేదా ప్రతిక్రియనా? మై యాక్షన్ వచ్చేసి అనుక్రియ అంటే రెస్పాన్స్. ఇంగ్లీష్లో రెస్పాన్సిబిలిటీ అంటారు, మా జవాబుదారీ అంటారు. రెస్పాన్సిబిలిటీ అంటే రైట్, ఐ హ్యావ్ టు రెస్పాండ్. రియాక్షన్ అంటే ప్రతిక్రియ అంటారు. తెలుగులో కూడా ఉంది కదా, ఉందా లేదా చెప్పండి. సో అనుక్రియ, ప్రతిక్రియ. మా క్రియాల యాక్షన్ను అంత రియాక్షన్నా ప్రతిక్రియనా లేకపోతే అనుక్రియానాసి మేము అన్వేషణ చేయాలా? మాకు వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు వెదర్ అవర్ యాక్షన్స్ ఆర్ రియాక్షన్స్ ఆర్ రెస్పాన్స్. శర్మ నీ కూతురు పోయింది, వాడి పేరు వర్మ. ఇమ్మీడియట్లీ జంప్ చేసి అది రియాక్షన్ అయిపోతుంది. మా లైఫ్లో వ్యవహారంలో ఎవ్రీథింగ్ షుడ్ బి యాక్షన్
యాక్షన్, యాక్షన్ అంటే కృష్ణ భగవాన్ ఉపదేశం ఇస్తారు. రియాక్షన్ ఉండకూడదు, ప్రతిక్రియ ప్రతిజ్ఞ ఉండకూడదు. ఇప్పుడు నాకు తెలుగు అంత స్పష్టంగా తెలీదు, మాతృభాష తెలుగు ఉంటే కూడా నేను చదివలేదు, నేను చదివింది సాంస్క్రిట్, రైట్, ఇంగ్లీషు తెలీదు. ఇప్పుడు నేను మాట్లాడాలా, ఎందుకు వై హ్యావ్ టు రియాక్ట్? ఎంతుందో శక్తి అంత మాట్లాడాలా నేను, అంతే కదా. టెన్షన్ అయిపోతే లోపల ఏమో రియాక్షన్ ఉంది, ఆ రియాక్షన్ ఉంటే ఆ టెన్షన్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ టెన్షన్ ఇంక్రీజ్ అవుతే ఏమైపోతుంది? ఈవెన్ లిజనింగ్, ఈ శ్రవణం చేస్తూ ఉంటారు కదా మీరు, మీ శ్రవణం కూడా యూ వోంట్ లిజన్ అట్ ఆల్. వింటూ ఉంటే టెన్షన్ ఉంటే వినేకే అరేయలేదు. ఎస్ ఆర్ నో? టెన్షన్ ఉంటే వినేకే లేదు. సో ఫస్ట్ థింగ్, వేద పర్యాయ శబ్ద, ది అదర్ వర్డ్ ఫర్ వేద ఏమండి చెప్పండి? వేదాకి అదర్ వర్డ్ ఏమి సాంస్క్రిట్లా? శృతి. చెప్పండి జోరుగా, ఇంకా జోరుగా. శృతి అంటే మీ వినేది. గురువు చెప్తా ఉంటారు, శిష్య వినాలా. శృతి వినాలా. వినేది ఈజ్ అ వెరీ బిగ్ తపస్సు అండి. వేదాల ఆత్మావారే శ్రోతవ్యం అంటారు. ఫస్ట్ మీ వినే శక్తి వినాలా అంటారు. తర్వాత ఆత్మావారే ద్రష్టవ్యం, మీ చూసే శక్తి అది అభివృద్ధి అవ్వాలా. చూసే శక్తి అభివృద్ధి అవ్వాలా, వినే శక్తి ఆత్మావారే శ్రోతవ్యం అభివృద్ధి అవ్వాలా. ఆత్మావారే మంతవ్యం అంట, మా యోచన థింకింగ్ శక్తి ఇంక్రీజ్ అవ్వాలా. ఆత్మావారే నిధిధ్యాసితవ్యం, మా ధ్యానం చేసే శక్తి ఇంక్రీజ్ అవ్వాలా. వేదాల 4 చెప్తారండి. కెన్ యూ రిపీట్ చేస్తారా మీరు? ఆత్మావారే ద్రష్టవ్యం, ఆత్మావారే శ్రోతవ్యం, ఆత్మావారే మంతవ్యం, ఆత్మావారే నిధిధ్యాసితవ్యం. ఇది వేద. చూద్దాం, మీ వేద అధ్యయనం చేసేస్తారు మీరు. అయిపోయా, క్లాప్ చేయండి మీకే. ఇప్పుడు నేను 1 అవర్ మాట్లాడతానండి. మీ శ్రవణ శక్తి వినేది జాగ్రత్తగా వినాలా. ఓన్లీ నా శబ్దం, నా వర్డ్స్ కాదు, ఆ వర్డ్స్ వెనకాల అర్థం ఉంది. కరెక్ట్? అర్థమవుతా ఉందా? ఇప్పుడు నేను మాట్లాడేది ఇది వర్డ్స్, వార్తలు. దాని బిహైండ్, దాని వెనకాల అర్థం ఉంది. చెప్పండి, అర్థం గ్రహం చేయాలని. దాని బిహైండ్ భావం మీరు చేయాలా. దాని బిహైండ్ కాంటెక్స్ట్ అంటాం ఇంగ్లీష్లో, తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ఆ కాంటెక్స్ట్ మీరు అర్థం చేసుకోవాలి. సో వర్డ్, మీనింగ్, ఫీలింగ్, కాంటెక్స్ట్. అట్లా వింటారా మీరు? చెప్పండి జోరుగా, వింటారా లేదా? వేమన్న రెడ్డి ఏమంటారు? వాట్ ఇడ్ వేమన్న రెడ్డి సే? అనగనగ రాగము అతిశయిల్లుచుండు, తినగ తినగ వేమతియొండు, సాధనమున పనులు సమకూర ధరలోన విశ్వాభిధామ వినురవేమ అంటారు. వేమన్న రెడ్డి రాసేసి వాళ్ళే చెప్తారు వినురవేమ అనేసి. సో వినే శక్తి అంత ఇంపార్టెంట్, అంత ముఖ్యం. మీ వినే శక్తి వస్తే గురువు ఏం చెప్తా ఉంటారు? వాళ్ళ వర్డ్స్ ఒకటే కాదు, వాళ్ళ అర్థం ఒకటే కాదు, వాళ్ళ ఫీలింగు. ఆ ఫీలింగ్ వెనకాల వచ్చేసి ఓ కాంటెక్స్ట్, ఆ కాంటెక్స్ట్ ఒక అనుభవం రావాలా మీకు. అవుతుందా ఈ 1 అవర్లా? మీరు ప్రయత్నం చేస్తారా? రైట్? ఇది అర్థం చేసుకుంటే చూడు, శర్మ నీ కూతురు పరిగెత్తిపోయింది ఎంట్రీ, వాడి పేరు వర్మ. సో ఆ యాక్షన్ను ఆధ్యాత్మిక కోశంలా క్రియ కాదు, ప్రతిక్రియ. ఆ ప్రతిక్రియ కూడా ఎట్లయింది? ప్లీజ్ టక్, నీ కూతురు పరిగెత్తి టక్ అని జంప్ చేస్తారు. అదేం టక్ అని జంప్ చేసేది ఏం చెప్పేది ఇంగ్లీష్లో? మెకానికల్ అంటారు. చెప్పండి, మెకానికల్ అంటే మెషిన్. అట్లా నమస్కారం అంటే నమస్కారం. పాలిటీషియన్ చూస్తారా, నమస్కారం అంటారు. అక్కడ మస్కిటో క్రష్ అయిపోతుంది అంతే. నమస్కారం అంటే ఏమంటే అర్థము, మీరు నేను, ఇది ఆ 2 డిఫరెంట్. నేను బెంగళూరు నుంచి, మీరు ఎక్కడి నుంచినో వచ్చిండారు. యు ఆర్ డిఫరెంట్, ఐ యామ్ డిఫరెంట్. లవ్ నుంచి, ప్రేమ నుంచి మేమిద్దరూ ఒకటే అనేసి అర్థం.
నీ హిందూ ఉండొచ్చుమో, క్రిస్టియన్ ఉండొచ్చుమో, ముస్లిం ఉండొచ్చుమో, ఒక భక్తి ప్రేమం ఉంటే మేము రెండు ఒకటి. ఈ ఒకటి చూసేది మా ప్రయత్నము, అదే అధ్యాత్మం. రేపో హిందూ వాళ్ళు బిందువులు వేస్తారు అక్కడ. ఇది అలంకారం కాదండి, ఇది మా జ్ఞానచక్షు, థర్డ్ ఐ. మీరు ధ్యానం చేస్తూ ఉంటే ఈ థర్డ్ ఐ జ్ఞానశక్తి, ఇంట్యూషన్ ఓపెన్ అవుతుంది. ఆ ఇంట్యూషన్ ఓపెన్ అవుతే ఈశావాస్యం ఇదగుం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్, దేవుడు అంతా దాంట్లో ప్రకటముంది అనేసి అది అనుభవం అవుతుంది. ఉపదేశం కాదు, అనుభవం ధ్యానంలో. అర్థమవుతుందండి? చూడు, రైట్. ఫస్ట్ జంపింగ్ క్రియాపదం ఆధ్యాత్మికలా, అది ప్రతిక్రియ. సెకండు యంత్రవత్ అయిపోయింది, మెకానికల్ అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ ఇస్తే నా తెలుగు అర్థమవుతా ఉందా మీకు? ఇంజన్లకు అర్థమవుతుంది? రేసేయండి. ఈ కూర్చొని వ్యాకరణం చూడదు నా తెలుగులో, నా ఫీలింగ్ చూడాలా మీరు. వ్యాకరణం చూసేయండి, అదంతా నీవు మహావిద్యాలయం చేయండి ఇక్కడ. రైట్. ఒక కథ ఇస్తాను, స్టోరీ. ఆ స్టోరీలో అర్థమైపోతుంది. ఎవరు ఒక పాద్రి వచ్చేసి దేవుడి పైన, జీసస్ పైన అందరికీ ప్రేమ అందరికీ ఉపదేశం ఇచ్చుకొని పోతూ ఉంటుంది. వాళ్ళ గురు ఆర్క్ బిషప్ వచ్చేసి ఎవరికి నిందాలేదు, ఎవరికి ఉదాహరణం, ఎవరిని క్రిటిసైజ్ చేసేది కాదండి ఇది. ఓ ఫాదరు వారి బర్త్డేకి వాళ్ళ గురు ఆర్క్ బిషప్ వచ్చేసి నీ మంచి కార్యం చేస్తూ ఉండండి, మంచి సేవ చేస్తూ ఉంటారు, నీ బర్త్డేకి నీకు హార్స్ ఏమనిదండి, గురుము, నీకు తోఫా ఇస్తాను, యోగదానం ఇస్తాను. బికాజ్ ఆ క్రిస్టియన్ ఫాదర్ వాజ్ అ లవర్ ఆఫ్ హార్సెస్. ఆ గురువు వచ్చేసి బ్లాక్ అరేబియన్ హార్స్ ఇస్తారు డొనేషన్. అట్లా ఒకే ఖుషి అయిపోతుంది. బట్ వాళ్ళు గురువు చెప్తారు, చూడు ఇది ఈ గురుము నా దగ్గర ఉన్నది ఎంతో వర్షాలు, దానికి అంత అధ్యాత్మ భాషనే అర్థమవుతుంది, వ్యవహారం భాష అర్థమయ్యలేదు. ఏమంటే ఇఫ్ యూ వాంట్ టు హార్స్ టు రన్ చేయాలంటే ఓ గాడ్ అనాలా, ఓడ దేవుడా అనాలా, ఓ గాడ్ అనాలా, అప్పుడే రన్ చేసేది. ఇట్లా కొడత వరకయ్యలేదు. స్టాప్ చేయాలంటే గురువుని నీ ఇట్లా పుల్ చేస్తే వరకయ్యలేదు, హల్లెలూయా అనాలా. క్రిస్టియన్స్ హల్లెలూయా అంటారు, అప్పుడు అట్లే స్టాప్ అయిపోతుంది. ఈ రెండే పదాలు దానికి తెలుసు. రన్ చేయాలంటే ఏం చెప్పాలా, స్టాప్ చేయాలంటే హల్లెలూయా అనాలా. ఈ అప్ప చెప్తాను, హోల్ బైబిలే చదివిండాను, గీతా చదివిండాను, ఇదేం రెండు పదాలు కష్టము అనేసి ధన్యవాద ప్రకట్ చేసేసి వాళ్ళ గురు ఆర్క్ బిషప్ని హార్స్ పైన కూర్చొనేసి ఓ గాడ్ అంటారు. ఒకే ఫాస్ట్గా రన్ అవుతుంది, ఒకే ఖుషి అయిపోతుంది. అగైన్ ఓ గాడ్ అంటారు, ఇంకా స్పీడ్. ఓ గాడ్ అంటే ఒక లైట్నింగ్ స్పీడ్లో పోతుంది గురుము. ఎంత అంటే ఒక పర్వతం పైన పోతా ఉంది ఎంత ఫాస్ట్గా. దాని తర్వాత చూస్తూ ఉంటారు, ఈ స్లో చేసేలేదు, ఇది అట్లే పోతా ఉంది అనేసి పర్వతం ఎడ్జ్లో ఉంది. అరే ఈ పుల్స్ ద రీన్స్, స్టాప్ అంటారు. అది ఎక్కడ స్టాప్ అయ్యలేదు. స్టాప్ చేసాక ఏం చెప్పాలా, నాకు వింటా ఉండలేదు, హల్లెలూయా చెప్పాలా. మర్చిపోయిండారు. దెన్ సడన్గా వాడికి జ్ఞాపకం వచ్చింది, ఓ హల్లెలూయా అంటారు. అట్ అబ్రప్ట్లీ స్టాప్ అయిపోతుంది. స్టాప్ అవుతే ఈ చూడు ఎడ్జ్లో ఉంటారు, పర్వతం ఎడ్జ్లో ఉంటారు, ఎడ్జ్లో ఉంటారు. అబ్బా వాడు ఖుషి అయిపోయింది. ఒక్క సెకండ్ లేట్ అయిందంటే గురు అట్లే డౌను జన్నత్ పోయిస్తూ ఉంటారు, స్వర్గంకి. ఆమెసి అక్కడ స్టాప్ అయింది. ఆమె పైన ఓపెన్ చేసి దేవుడే రైట్ ఓ గాడ్ థ్యాంక్ యూ అంటారు. గురుం పోయా చూడండి. ఈవెన్ ఓ గాడ్ అనేది మెకానికల్, యంత్రవత్. సాంస్క్రిట్లో ఏమంటారు చెప్పండి, యంత్రవత్తు, మిషన్ అట్లయిపోయింది. మేము దేవస్థానం పోయేది, మాస్క్ పోయేది, చర్చ్కి పోయేది, నామం వేసేది అంతా మెషిన్, మెకానికల్. సౌత్ ఇండియాలో మేము గుడికి పోతాం కదా, కోకోనట్ ఏం చెప్పేదండి, టెంకాయ ఇప్పుడు కొడతాం కదా. ఏం అర్థము, మా అహంకారం ఇప్పుడు కొట్టాలా. ఆ కోకోనట్ హార్డ్గా ఉంటుంది, కొడితే మా అహంకారము నాశనం చేయాలా. ఆ అహంకారాన్ని కోకోనట్ నాశనం చేస్తే లోపల ఏముంటుంది, స్వీట్ వాటర్, అది ఆనందము, అదే అర్థము. మీరు దేవస్థానం పోయి నాకు 1000 కోకోనట్ని విడికొడితే నేను అక్కడ అహంకారం ఇంక్రీజ్ అయిపోయింది ఆ బాబుకి, కడప నుంచి నేను అంటారు.
రే బాబు, ఇదంతా మెకానికల్, మిషన్ ఎట్లా పోతా ఉన్నాం మేము. అర్థమైందా? మిషన్ సో ద ఫస్ట్ థింగ్ మా ప్రాక్టీస్ ఏమండి, రైట్? ఫస్ట్ అనుక్రియ ఉండాలి. చెప్పండి, అనుక్రియ. ప్రతిక్రియ కాదు. సెకండ్ యంత్రవత్ ఉండకూడదు. ఇక్కడ అంతా వింటా ఉండారు మీరు. ఈ సేవ చేసేది, మీరు ధ్యానం చేసేది జాగ్రత్తగా, జ్ఞానం జాగ్రత్త. చెప్పండి, ఇంకా చెప్పండి, జ్ఞానం జాగ్రత్త. శివ అంటారు, శివసూత్ర, జ్ఞానం అంటే మా లోపల జాగ్రత్తం అవ్వాలా, జ్ఞానం అంటే జాగ్రత్తం అవ్వాలా అనేసి. సో దేఫో ఏం జాగ్రత్తం అవ్వాలా మీరు? ప్లీజ్ సే, ఏం జాగ్రత్తమా? మెకానికల్గా పోకూడదు, కాంతిమయం అంటారు సాంస్క్రిట్లా. యంత్రవత్ ఆపోజిట్ వచ్చేసి కాంతిమయం. కాంతిమయంగా ఉండి చేయాలా. నీ ఏం సేవ చేస్తారో, ఏం ధ్యానం చేస్తావో, మందిర్ లోపల పోతా అంతా కాంతిమయం ఉండాలా. అప్పుడు చేస్తే అప్పుడు వినండి, ఆల్ ఆఫ్ యూ వినండి. వినుర వేమ అంటారు. వేమన్నారెడ్డి వాళ్ళే కావ్యం రాసేసి వినుర అంటారు. సో మీ వినే శక్తి కూడా ఇంక్రీజ్ అవ్వాలి. అప్పుడు జాగ్రత్తగా వినండి, ఏం స్వామీజీ చెప్తా ఉండారు, ఎట్లా మేము అనుశాసనం చేసేది, ఎట్లా మేము అభ్యాసం చేసేది జీవనంలో. ఊరికే వినేసి వినేసి ఏమయ్యలేదు, అది జీవనంలో అవతరణం చేయాలా, ప్రాక్టీస్ చేయాలా. అట్లు వింటా ఉంటే కృష్ణ భగవాన్ అంటారు గీతాల, స్వల్పమపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈవెన్ కొంచెము, స్వల్పం అంటే కొంచెం కూడా మీరు అభ్యాసం చేస్తే నీ లైఫే పరివర్తనం అయిపోతుంది అంటారు. దేవుడు తెలుసు మేము కంజూస్ అనేసి, కొంచెం అంటారు. కొంచెం ప్రాక్టీస్ చేస్తారా మీరు? ఎస్ ఆర్ నో? ఓకే, నేను చెప్తానండి. హోల్ భగవద్గీత నేను దేవుడు అనుగ్రహం నుంచి, గురువు అనుగ్రహం నుంచి నా భగవద్గీతన నా మెయిన్ అధ్యయనం. కార్పొరేట్ గురువు అంటారు, బట్ నా రేట్ ఎంతో పుస్తకాల నా భగవద్గీత పైన రాసిన. సంక్షేపంగా చెప్తా అంటారు భగవద్గీత. రెడీగా ఉంటారా మీరు? జోరుగా చెప్పాలా? రెడీగా ఉంటారా? 18 వర్సెస్ ఉంది, 18 చాప్టర్స్ ఉంది, వద్దుంది. ఈ 3 పదాలు మీరు బ్యాహెడ్ చేయండి. రెడీగా ఉంటారా? రెడీగా ఉంటారా? ఇంకా ఒక జస్బాలో చెప్పండి. రెడీగా ఉంటారా? అట్లా చెప్పాలా. హిందీలో చెప్తారు, ఉర్దూలో చెప్తారు. ప్యార్ కా జస్బా నయా రంగ్ దిఖా దేతా హై, అజ్నబీ చెహరే కో మెహబూబ్ బనా దేతా హై అంటారు. మీకు అర్థమయ్యలేదు, అర్థమవకుండా వావా అని చెప్పండి. అంటే ప్యార్ కా, నీకు ప్రేమం, ఒక జస్బా ఉంటే, ఉత్సాహం ఉంటే స్ట్రేంజర్ కూడా నీకు లవర్ అయిపోతారు అంటారు. ప్యార్ కా జజ్బా నయా రంగ్ దిఖా దేతా హై, అజ్నబీ చెహరే కో మెహబూబ్ బనాతా. సో ప్రేమంగా వినండి. ఇది 3 పదాలు. రిపీట్ ఆఫ్టర్ మీ. పరిస్థితి, ఇంకా జోరుగా, పరిస్థితి, మనోస్థితి, ఆత్మస్థితి. ఇంతే మీరు అర్థం చేసుకోండి. తెలుగులో ఉంది కదా ఇదంతా, ఈ సాంస్క్రిట్ తెలుగులో ఉంది. జాగృతంగా వినండి. ఏం జనాలు ప్లేన్లో పోయింటారు, మీరు ప్లేన్లో పోయింటారు. లేండి చెయ్యి, ప్లేన్లో పోతే బెల్ట్ వేసుకుంటారు కదా, ఇట్లా అందరూ చేయండి, చేయొద్దండి, బెల్ట్ వేసుకోండి. ఇక్కడ చేయండి మీరు. అంటే డిస్ట్రాక్ట్ ఇక్కడ అక్కడ చూడొద్దండి, ఫోకస్గా చూడండి. ఇక్కడ రెడీ? రైట్. పరిస్థితి అంటే ఏమండి మీకు తెలుసు కదా, తెలుగు పదాలు. పరిస్థితి, సిచ్యువేషన్. ఇప్పుడు ఎవరైనా అడిగితే, నేను వరల్డ్ అంతా నేను ట్రావెల్ చేసినాను. నేను 24 ఇయర్స్ నుంచి నేను గీతా ప్రవచనము, కార్పొరేటు, త్రూఅవుట్ ద వరల్డ్ చూస్తున్నాను. అందరూ ఏమంటారు, ఎట్లా హ్యాపీకి మంత్ర ఏమి అంటే, హ్యాపీ ఖుషీకి, ఆనందంకి, ఆహ్లాద్కి, ప్రహ్లాద్కి, ఖుషీకి ఏం ఒక మంత్ర మార్గం ఏమంటే, స్వామీజీ పరిస్థితి అనుకూలంగా ఉంటే నేను ఖుషీగా ఉంటాను, పరిస్థితి ప్రతికూలంగా ఉంటే నాకు దుఃఖం అనుభవం అవుతుంది. కరెక్ట్ అండి అందరికీ. నీ క్రిస్టియన్ ఉండు, హిందూ ఉండు, ముస్లిం ఉండు, బ్రాహ్మణ ఉండు, శూద్ర ఉండు, ఏమన్నా మీ జాతి, ఏమన్నా ధర్మం ఉండి, అందరూ ఇదే అండి వాళ్ళ వ్యాఖ్యానం, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్. పరిస్థితి అనుకూలంగా ఉంటే నేను హ్యాపీగా ఉండాను, పరిస్థితి ప్రతికూలంగా ఉంటే నేను దుఃఖంగా ఉండాను. సో మీరంతా ఏం చేస్తారు, ఈ దేవుడు, ఆ మందిరు, ఈ తిరుపతి అంతా పోయి దేవుడే నాకు పరిస్థితి అనుకూలంగా చేయండి, ఖుషిగా ఉంటాము అనేసి.
ఇదే ఫస్ట్ మిస్టేక్. చేయతండి మీరు, ఇదే ఫస్ట్ మిస్టేక్. ఇట్లండి, ఇట్లండి. నో, కృష్ణ భగవాన్ అంటారు, ఏమన్నా పరిస్థితి ఉన్ని నీ మనోస్థితి సకారాత్మకంగా ఉంటే నీ ఆనందం ఉంటావు. ఏమన్నా నీ పరిస్థితి ఉండండి. దేఫో భగవద్గీతల యుద్ధ క్షేత్రంలో పాండవాస్ ఇప్పకుండారు, కౌరవాస్ ఇప్పకుండారు. ఈ యుద్ధ క్షేత్రంలో కృష్ణ భగవాన్ అర్జునకి ఏం ఉపదేశం ఇచ్చేదంటే, ఏమన్నా పరిస్థితి ఉన్ని ప్రసన్న చేతసా యాశు బుద్ధి పర్యవతిష్టతి. ఈ యుద్ధ క్షేత్రంగా ప్రసన్నంగా యుద్ధం చేయండి, ఆనందంగా యుద్ధం చేయండి, ధర్మ మార్గంగా యుద్ధం చేయండి, ఆనందం ఉండండి. ఎక్కడ? యుద్ధ క్షేత్రంలో. సో పరిస్థితి ఏమన్నా ఉనండి, నీ మనోస్థితి సకారాత్మకంగా ఉంటే నీ ఖుషిగా ఉంటావు. ఇది సంస్కారం రావాల మా లోపల. ఈ సంస్కారం వస్తే మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఈ సంస్కారం ఎట్లా వచ్చేది? మీరు అభ్యాసం చేయాలి. ఏం అభ్యాసం చేయాలా? ఏమన్నా పరిస్థితి ఉనండి, మీరు ఆనందంగా ఉండాలా. అది ఎట్లా అవుతుంది స్వామిజీ? ఎట్లా అవుతుందో అది అట్లే అయ్యేది. సంగీతం వాళ్ళు చూస్తే ఎంత సంగీతం అభ్యాసం, 1000 టైం 2000 టైం 10,000 టైం రాగం ఒకే చేస్తారు కదా, అప్పుడు ఆ రాగం వస్తుంది. రేపో వేమన్న రెడ్డి ఏమిట, అనగననగ రాగము అతిశైల్యచుండు, అనగననగా పాడినే ఆ రాగం వచ్చేది. అట్లా మీరు కూడా అభ్యాసం, ఏమన్నా పరిస్థితి ఉన్ని మీరు ఖుషిగా ఉండాలా. అవుతుందా? ఎట్లా పోయేది? కృష్ణ భగవాన్ దానికి ఇస్తారు, దానికి కూడా ఒక సమాధానం ఇస్తారు. నీ అద్భుత రసం రాని నీ జీవనంలో అంటారు. సంస్కృట్లో చెప్తానండి, దానికి అనువాదం చేస్తాను. ఆశ్చర్యవత్ వదతి, ఆశ్చర్యవత్ పశ్యతి, ఆశ్చర్యవత్ శృణోతి. అంతా ఒక ఆశ్చర్యము. దీన్ని అద్భుత రస అంటారు నృత్య శాస్త్రాల. 2వ అధ్యాయం కృష్ణ భగవాన్ అంతా నీకు ఆశ్చర్యము, మీరు అదో అనుభవం చేయండి అంటారు. జనాలకి ఆశ్చర్యమే లేదు. చూడండి, రవీంద్రనాథ్ ఠాగూర్ పెద్ద కవి, వాళ్ళు ఏం చెప్తారు, ఒక డ్రాప్ ఆఫ్ వాటర్, డ్యూ డ్రాప్ అంటారు. ఆ డ్యూ డ్రాప్ ఆఫ్ బిందు ఒక జలము లోటస్ చూసేసి కవిత రాస్తారు, పోయిటరీ రాస్తారు. నదర్ పర్సన్ నైగ్రా ఫాల్స్ చూస్తారు, వాడికి డిసెంట్రీ అవుతుంది. ఒక సింపుల్ డ్యూ డ్రాప్ పోయిటరీ వస్తుంది. వేరే వాళ్ళు పెద్ద ఫాల్స్, నైగ్రా ఫాల్స్ చూస్తారు, ఏమీ లేదు, ఏం కూడా లోపల అద్భుతం రసమే లేదు వాళ్ళకి. కొంచెం నాకు ఏం లేదు అని ఉంటారు. నేను తెలుగులో, మేము కన్నడలో చెప్తాం, మసాలా దోశ లుక్ అంటాం, అనేసి ఉంటారు. ఒక అద్భుతమే లేదు. ఏమికంటే వాళ్ళు ఫీలింగే లేదు లోపల. అర్థమైందండి? చూడు, గ్రేట్ తెలుగు పోయిట్ చెప్తారు కదా, శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఓ రామ నీ నామం ఎంత రుచిరా, పాలు నీ గడల కన్నా పంచాదార చిలకల గన్న, ఓ రామ నీ నామం ఎంత రుచిరా, ఎంతెంతో రుచిరా, ఓ రామ నీ నామం ఎంత రుచిరా. ఎంత భావం చూడండి, ఫీలింగు. కొంచెంలా ఫీలింగే లేదు. దానికోసం ఫీలింగ్ అభివృద్ధి చేసేకి భక్తి మార్గము, సంగీతం ఒక మార్గము. ఎక్కడైనా ఒక అద్భుతం చూడండి. యువర్ ఐ లిడ్స్ ఆర్ వింకింగ్ కదా, కన్ను వింక్ అవుతాను కదా, అది అద్భుతం చూడండి. అది ఏం చూసేది స్వామిజీ అద్భుతము? అది కన్ను స్టాప్ అవుతే అప్పుడు అంతా డస్ట్ పోస్తుంది. ఐస్ ఆఫ్ బ్లింకింగ్, ఏం అద్భుతం అండి. బాత్రూమ్ పోతారా ఎవ్రీడే మీరు? డౌట్ఫుల్గా ఉంటారా మీరు? బాత్రూమ్ పోతారా? అది అద్భుతము. అది స్టాప్ అవుతే మీరు హాస్పిటల్ పోవాలా, అక్కడ ధన్యవాదం ప్రకటన చేయాలా. మీరు నీళ్ళు తాగుతారా? మీరు తాగుతారా? లేదు. అక్కడ అద్భుతం చూడండి. ఒక ట్యామల్ మూవింది తన్ని అనేసి, ఒక పాట్ మగ్గ జలంకి నీళ్ళకి ఒక 10 కిలోమీటర్స్ నడుస్తారు. ఆ పిక్చరు
మాకంత ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తుంది, అద్భుతం ఉందా? అరే అంతా దాన్ని తింటారు, మీరు భోజనం చేస్తారు, అద్భుతము. స్నానం చేస్తారు, అద్భుతము. కన్ను బ్లింక్ అవుతుంది, అద్భుతము. వింటా ఉంటారా మీరు? అద్భుతము. శ్వాసం ఉందా? అద్భుతము. ఈ అద్భుతము 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 చేస్తే చూస్తూ ఉంటే ఆటోమేటిక్లీ ఆ పరిస్థితి ఏమన్నా పరిస్థితి ఉన్ని ఆనందంగా ఉంటుంది. చూడు ఎంత అద్భుతం ఉంది. ఓపెన్ చేస్తే నీళ్ళు వస్తుంది. నా స్టూడెంటు నా పుస్తకము చదివేసి నాకు ఎంతో ఒక ప్రేమ పత్రమే రాస్తారు నాకు. స్వామీజీ నీ పుస్తకం చదివి నా జీవనే పరివర్తనమైంది. ఆ పుస్తకంలో ఏం చెప్పింది? ఇదే చెప్పింది నేను. అంతా దాంట్లో ఒక ధన్యవాద భావన ప్రకట చేయండి. ధన్యవాదం అద్భుతం 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 చూడండి. అప్పుడు ఏం చెప్తున్నాడు? వాడు బిజినెస్ మ్యాన్ బరోడాలా, వాడు ఇంటికి లేట్కి వస్తారంట. అప్పుడు వాళ్ళ ధర్మపత్ని వచ్చేసి ఒకే కోపం అయిపోయి ఏమి ఇంత లేట్ వస్తుంది, ఒకే జగడం చేసిందంట. అప్పుడు ఎప్ప చెప్తే స్వామీజీ బుక్ మనసే రిలాక్స్ ప్లీజ్ పడి చదివినాను. అక్కడ కూడా అంత దాంట్లో ఆనందం ఎత్తుకోండి ఎంట్రీ క్లోజ్ చేసి చూస్తారంట. వాళ్ళ వైఫ్ బాగా తిడుతా ఉన్నింది భార్య. చూస్తే ఏం అద్భుతము, 6వ క్లాస్ ఫెయిల్, అది 6వ క్లాసు ఫెయిలు. ఆ భాష అంత బాగుంది, తిట్టే భాష. నేను ఇంగ్లీష్లో చెప్తానండి. ఇది తిట్టే భాషలో అంత కమ్యూనికేషన్ ఒక స్కిల్ వచ్చేస్తుంది. ఏం స్కిల్? పేస్, పాస్, పిచ్, పంక్చువేషన్, వాయిస్ మాడ్యులేషన్, ఓపెన్ స్టేట్మెంట్, క్లోజ్ స్టేట్మెంట్, ఫనల్ టెక్నిక్, మల్టిపుల్ క్లోజెస్, డిజార్మింగ్ టెక్నిక్, ప్రియంప్టివ్ స్ట్రైక్. ఇదంతా కమ్యూనికేషన్ ఎట్లా ప్రవచనం ఇవ్వాలనేసి. వాళ్ళ భార్య తిట్టే దాంట్లో అంత వచ్చేస్తుంది అద్భుతం. చూసేసి ఎంత ఖుషి అయిపోయింది. నాకు ఎక్కడ పోయి ఈ స్వామీజీ లెక్చర్ ఇచ్చేసి నేను శిబిరం అటెండ్ చేయలేదు, నాకు ఫ్రీ క్లాస్ ఇచ్చేస్తుంది అవి ఎట్లా మాట్లాడాలా అనేసి పోయి దాని దగ్గర పోయి అట్లే హక్ చేసుకుంటారంట. థ్యాంక్ యూ ఉందంట. వాడు ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వలేదు, డిజాల్వ్ అయిపోయింది. సార్ మీరు అద్భుతం ఎక్స్పీరియన్స్ చేస్తే రైట్, అంతా ఒక అద్భుతం అండి. రైట్, బట్ అద్భుతం ఎక్స్పీరియన్స్ చేస్తే ఏమో తెలుసా? లిజన్ కేర్ఫుల్లీ వినండి. ఇది కొంచెం కష్టము, ఇంగ్లీష్లో చెప్తే నాకు వస్తుంది, బట్ నా తెలుగు పరాలు అర్థమవుతాను కదా మీకు. రైట్, ఇది అద్భుతం అంటే ఒక అనుభవంకి నీ అనుభవం చేసే శక్తి వస్తుంది. ఐ సే ఇన్ ఇంగ్లీష్, యు లెర్న్ టు ఎక్స్పీరియన్స్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే అనుభవం చేసేకి ఒక సామర్థ్యం వస్తుంది మీకు. ఏమి స్వామిజీ కష్టము? అనుభవం చేసేది ఏం సామర్థ్యము? నా పుస్తకంలో ఒక రాసిన కథ, ఇది నా అనుభవము. నేను ఫస్ట్ టైం బాంబే పోతుందండి. బాంబే అయిపోయి కార్లో కూర్చుని ట్యాక్సీలా పవాయి పోపా అంటే మాటుంగాలో ఉంటే పవాయి పో ఉంటారు, ట్యాక్సీ డ్రైవర్ పోతా ఉంటారు. కారు విడుచుకొని పవాయి పోతా ఉంటారు. ఒక ప్రశ్న అడగాలనేసి నేను వాడిని ఇటు ముడితే వెనకాల నుంచి ముడితే ఆ క్యాబ్ డ్రైవరు, ఆ ట్యాక్సీ డ్రైవరు ఒకే అస్తవ్యస్త అయిపోతారు. అయ్యప్ప లెఫ్ట్ రైటు వాడికి అంతా పసినాగాయా. నాకు కన్ఫ్యూషన్ అయిపోయి ఏం చేస్తే నేను ఆమెకి అట్లా పోయిస్తే కారు ఊరికే ముట్టింది. ఆమెకి ఒక బ్రేక్ వేసేసి ఇసుక దిల్క దడకన్ బడగాయా. ఆమెకి నన్ను వెనకాల తిరిగేసి బ్రేక్ పట్టేసి గాడి విడిస్తా ఉన్నప్పుడు నన్ను ముట్టదండి ఏంటి. నేను చెప్తే ఆ బెంగళూరు నుంచి బెంగళూరు ప్రాంతంలో మేము ఏమైనా క్వశ్చన్ అంటే ముడతాము, మేము గిల్లలేదు. నాకు తెలియదు మీ బాంబే గిల్లలా. ఆమెకు సడన్గా కామ్ అయిపోతుంది, రేప ప్రశాంతం అయిపోతుంది. ఆమె చెప్తుంది, స్వామిజీ నీ ప్రాబ్లం కాదు నా ప్రాబ్లము ఉంటుంది. ఏం ప్రాబ్లము అని. ఈ ఫస్ట్ టైం నేను ట్యాక్సీ విడుస్తూ ఉన్నాను. తర్వాత ఏం చెప్తారచ్చా, 25 years ఒక 25 years వ్యాన్ విడుస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ డే నేను ట్యాక్సీ విడుస్తూ ఉన్నాను.
నాకు ఇంకా కన్ఫ్యూజన్ అయిపోయింది. అరే క్యా బడా ఫర్క్ హై వ్యాన్ और ట్యాక్సీ మే. 25 ఇయర్స్ నేను వ్యాన్ విడుస్తూ ఉంటున్నాను స్వామీజీ. టుడే ఫస్ట్ డే నేను ట్యాక్సీ విడుస్తూ ఉన్నాను. ఈ వ్యాన్లా నేను డెడ్ బాడీస్ అది క్యారీ చేస్తూ ఉంటుంది. నీ ముడితే నాకేమో భూతాప్రేత టచ్ అయిపోయింది ఏంటి. చూడండి, డెడ్ బాడీస్ ఎందుకు తెలుసు కదా, అది క్యారీ చేస్తూ ఉంటారు ఇప్పుడే ఫస్ట్ డే. ఇప్పుడు ఏమైంది, వాడు నేను ఇట్లా ముట్టింది ఈ వర్తమాన్ని అనుభవం చేయలేదు, ఈ అనుభవం చేయలేదు వర్తమానం. ఈ అతీతం ఉంది కదా, డెడ్ బాడీస్ క్యారీ చేస్తూ ఉంటారు వ్యాన్లా, శ్మశానం తీసుకొని పోతూ ఉంటారు. ఆ 25 ఇయర్స్ అతీత అనుభవం వచ్చేసి దాన్ని పొల్యూట్ చేసింది ఈ అనుభవంని. సో అనుభవం చేయలే, అతీతము వచ్చేసి వర్తమానమే ప్రదూషణం చేసింది. అర్థమైందండి? ఎట్లా అంటే ఒక చాక్లెట్ ఉందండి, చాక్లెట్ ఉంది కదా, ఆ చాక్లెట్ మేము ఆ ర్యాపర్ సహితం తింటే ఎట్లుంది, ఆ స్వీట్నెస్ పోసే. ఆ ర్యాపర్ సహితం మేము తింటే ఆ స్వీట్నెస్లే. చాక్లెట్ తినాలంటే ఆ ర్యాపర్ ఉంది కదా, పారేసి చాక్లెట్ తినాలా. మా అనుభవం అంతా వర్తమానం స్వీట్గా ఉంది, మా అతీతం ఉందే, అతీతము అంతా ర్యాపర్ ఎట్లుంది. దేర్ఫోర్ కరోనా వచ్చేసి, కరోనా మహాభారతంలా ఒక ఎక్స్పీరియన్స్ చేసే కవుల, అదేమో పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇన్సల్ట్ అపమానమైంది, దానే రిమెంబర్ చేసి ఆ వర్తమానం ప్రదూషణ చేసేస్తుంది. సో మా పరిస్థితి మేము అనుభవం చేసేలేదండి, మా మనోస్థితి పాస్ట్ ఉంది కదా, ఆ పాస్ట్ వచ్చేసి ప్రజెంట్ని పొల్యూట్ చేసింది, ప్రదూషణ చేసేసింది. So therefore we don't experience an experience, the experiencer pollutes the experience. అర్థమైందండి? ఎస్ ఆర్ నో? ఐఎమ్ గివింగ్ యూ గ్యాప్. అది అర్థం చేసుకోవాలా మీరు, శబ్దం వార్తలు కాదు, దాంట్లో అర్థం చేసుకోవాలా మీరు, ఆ భావం. ఏం చేయాలా? కొంచెం హిందీ తెలుసు చెప్పండి. హమ్నీఫెనో లిటిల్ హిందీ. మా కుక్క లేదా, మా కుక్క హిందీ తెలీదు, తెలుగు తెలీదు, కన్నడ తెలీదు, సాంస్క్రిట్ తెలీదు. నేను ఏం చేస్తే అర్థమవుతుంది, ఏం చెప్తే. సో మీరు కూడా హిందీలో చెప్తే అర్థమవుతుంది చేసుకుంటారా? మా కుక్క ఏం భాష తెలీదు, అంత చెప్తే అర్థమవుతుందండి. వింటారా? రెడీగా? ఎస్ ఆర్ నో? जब मेरा बेटा रोता है दिल में दर्द होता है. जब मेरा बेटा ना కొడుకు ఏడిస్తే दिल में दर्द होता है. पड़ोसी का बेटा रोता है सिर में दर्द होता है. पड़ोसी అంటే పక్కింటి వాడు ఏడిస్తే నాది, నా కొడుకు ఏడిస్తే ఓ ఇక్కడ దర్द అవుతుందంట. पड़ोसी. जब मेरी पत्नी रोती है सिर में दर्द होता है. पड़ोसी का पत्नी रोती है दिल में दर्द होता है. ఇది ఏం బాబు ఇది? रोना एक है, आपका तजुर्बा अलग हो गया. చూస్తే ఎట్లా కన్ఫ్యూజన్. ఇంజన్లాకి అర్థమైందండి, రేండి. ఇంజన్లాకి అర్థమవలేదు, రేండి. ఇంకోటి ఎగ్జాంపుల్ ఇస్తాను, అర్థమవలేదంటే. ఒకటి రాస్తూ ఉంటారంట కవిత, తక్దీర్ హై మగర్ కిస్మత్ నహీ కుల్తి. తెలంగాణ కదా, కొంచెం ఉర్దూ తెలుసు కదా మీకంతా, ఇదంతా తెలంగాణ ఇది కదా. తక్దీర్ హై మగర్ కిస్మత్ నహీ కుల్తి అంటే తెలుసు కదా, నా ఫేటు, ఆ ఫేట్ నాకు ఆశీర్వాదిస్తూ ఉండలేదు. రే తక్దీర్ హై మగర్ కిస్మత్ నహీ కుల్తి. తాజ్ మహల్ బనానా చాతా హూ మగర్ ముంతాజ్ నహీ మిల్తి. అంటే ఏడుస్తారప్ప, నా పరిస్థితి చూడు, తాజ్మహల్ కట్టాలా, ముంతాజ్ లేదు, నా ఫేట్ చూడండి. దేవుడు వినేస్తారంట ఈ ప్రార్థన, దువానే తథాస్తు అనేస్తారంట. ముంతాజ్ని మీట్ చేసేస్తారు, సంపర్కం అయిపోయింది. అప్పుడు పరిస్థితి అనుకూలమా ప్రతికూలమా? అనుకూలం కదా. వాడు చెప్తా ఉంటే నా ముంతాజ్ తాజ్మహల్ కట్టాలా, నా ముంతాజ్ మీట్ అవుతా ఉండలేదు. రైట్. సో దేవుడు ముంతాజ్ ఇచ్చేస్తుంది. సో పరిస్థితి అనుకూలమా ప్రతికూలమా? అనుకూలము. ఖుషిగా ఉండాలా లేదా? అగైన్ రాస్తా ఉంటారు పోయిటరీ, కవిత.
तकदीर है मगर किस्मत नहीं खुलती, मुमताज मिल गई है मगर शादी नहीं करती. ముంతాజ్ మీట్ చేసినాను, అది పెళ్లి చేసుకునే లేదంటుంది. ఎట్లా తాజ్మహల్ కట్టేది? అగేన్ దుఃఖం. చూడు, పరిస్థితి అనుకూలమవుతా ఉంది, ఆ దుఃఖం అట్లే ఉంది. దేవుడు వింటరంట, తథాస్తూ ఉంటారంట. ముంతాజ్ పెళ్లి చేసుకున్న స్త్రీ వివాహం అయిపోయింది. ఇప్పుడు పరిస్థితి అనుకూలమా ప్రతికూలమా? అనుకూలం. ఖుషిగా ఉండాలా లేదా? ఖుషిగా ఉండాలా లేదా? ఉండాలా. ఇప్పుడు అగేన్ రాస్తూ ఉంటారు కవిత, తక్దీర్ హై మగర్ కిస్మత్ నహీ కుల్తీ, महल बनाना चाहता हूँ मगर मुमताज़ नहीं मरती. అది చచ్చిపోయలేదంటుంది, ఎట్లా తాజ్మహల్ కట్టేకి అవుతుంది? సో దేవుడు ఎంతనా మా పరిస్థితి అనుకూలం చేస్తూ ఉంటే ఈ దరిద్ర మైండ్ ఉంచుడు, ఈ దరిద్ర మైండ్ ఉంచుడు, మనోస్థితి అదే కష్టం చేసేది మా లైఫ్. సో కృష్ణ భగవాన్ అంటారు, ఏమన్నా పరిస్థితి ఉండండి, క్లాప్ సరిగా క్లాప్ చేయండి, క్లాప్ చేస్తే అర్ధం చేయదండి. ఏమన్నా పరిస్థితి ఉంటే నీ మనోస్థితి సకారాత్మక ఉండాలా, సకారాత్మక ఉండాలా. నీ మనోస్థితి సకారాత్మక ఉంటే నకారాత్మక ఉండేలేదు, నకారాత్మక లేకుండా ఉంటే ఆ సకారాత్మకలో ఏముంటే కూడా దాన్ని యూ విల్ యూజ్ ఇట్. ఇదే భగవద్గీతలో చెప్పేది. యుద్ధ పరిస్థితి, నీ మనోస్థితి సకారాత్ముడు, ధర్మంగా నీ యుద్ధం చేస్తూ ఉంటావు. నీవు ఇక్కడ ఆనందం పెడితే నీవు ప్లీజ్ ఆ యుద్ధంలో కూడా ఓ ఖుషి అనుభవం చేస్తావు. ఏమంటే మంచి కార్యంలా మీరు చేస్తూ ఉండరు. ఇప్పుడు నేను మంచి కార్యం మిమ్మల్ని పిలిచింది, వీళ్ళంతా క్లాప్ చేయండి, నన్ను పిలుస్తుంది. ఎంతో దూరం నుంచి నా త్రోట్ కూడా కొంచెం ప్రాబ్లము. ఇక తెలుగులో మాట్లాడేది, నాకు తెలుగు బాబు, ఎక్కడ తెలుగులో వచ్చేది అంటే కూడా ఇప్పుడు ఈ పరిస్థితి కొంచెం కష్ట పరిస్థితి. నాకు చూడు, నేను నిలుచుకుంటాను, గురువు నిలుచుకుంటారు, శిష్యులు ఆరాంగా కూర్చో ఉంటారు. ఇది కలియుగము. ఈ పరిస్థితి అనుకూలం లేదు, బట్ నేను మనోస్థితి అనుకూలం. చూడు ఎంత బాగా వింటూ ఉంటారు మీరు. నా బెంగళూరు తెలుగు, గోదావరి తెలుగు కాదు, బెంగళూరు తెలుగు ఎంత ఖుషిగా వింటూ ఉండరు. అరే అర్థమైందా బాబు? సో మనోస్థితి సకారాత్మకంగా ఉంటుంది. కష్టం దేవుడు మాకు దరిద్రం ఇస్తే కూడా, డిఫికల్టీ ఇస్తే కూడా దాంట్లో మాకు సకారాత్మక ఫలం ఉంది. కష్టం ఇస్తే కూడా ఏం కష్టం పడడం అంటే మా లోపల క్రియేటివిటీని ఇంక్రీజ్ చేయండి. కష్టం నాకు కోవిడ్ వచ్చిందండి, చెప్తాను. నేను 119 బుక్స్ నేను ఆథర్ చేసిన. ఇప్పుడుదా ఎవరో నాకు చెప్తా ఉంటారు, స్వామి నీ తెలుగు బుక్కులు అంత ప్రసిద్ధం కాదు, ఇప్పుడు తెలుగు బుక్లు దొరుకుతా ఉండలేదు. 119 బుక్స్ కష్టంగా నేను ఇచ్చినాను. ఒక్కొక్క ప్రవచనం నేను ఇస్తేనే కార్పొరేట్లా, ఒక వినయంగా చెప్తానండి, ఒక్కొక్క ప్రవచనం కార్పొరేట్లో ఇస్తే నేను కంపెనీలా 3 to 5 lakhs ఫర్ 1 hour. 3 to 5 lakhs నేను నా జోబులు వేసుకునే లేదు. నేను కూడా అన్నదానము 10,000 జనాల నేను ఇస్తూ ఉన్నాను. 10,000 జనాలు రోజు ఇస్తూ ఉన్నాను. విలేజ్లో నేను ఎడ్యుకేషన్కి ఇస్తూ ఉన్నాను. గోల్డ్మెన్ సాక్స్ పెద్ద న్యూయార్క్ల కంపెనీ 4th in the world వస్తుంది. మేము 4th in the world ఫర్ చారిటీ. $1,25,000 మాకు ఇస్తుంది. అదంతా ఒక ఎడ్యుకేషన్కి ఇస్తుంది. రైట్, ఇంత ఓకే. కోవిడ్ వచ్చిందండి బాబు, ఫ్యూ ఇయర్స్ బ్యాక్, తెలుసు కదా. నేను ఆ కంపెనీ పోయేకేలేదు కోవిడ్ కోసము. అంతే, అప్పుడు అంతా మేము జూమ్లో స్టార్ట్ చేసేస్తుంది. ఫార్చునేట్లీ షకీలా నా CEO ఫర్ అమెరికాలో ఉన్నింది. రైట్, ఫార్చునేట్లీ అమెరికా నుంచి విడిచి నాకు సేవ చేసేకి అమెరికా నుంచి అక్కడ చేస్తూ ఉండింది షకీలా. అక్కడ ఇండియాలో వచ్చేసి అండ్ వాళ్ళ కంప్యూటరు జపనీస్ గవర్నమెంట్లో జపనీస్ ఫ్యాక్టరీలో చేసిన వాళ్ళు వచ్చి మేమంతా కూర్చొని జూమ్లో స్టార్ట్ చేస్తుందండి బాబు. నా ఒక్క లెక్చర్ ఎంత 3 to 5 lakhs. కోవిడ్ ఎక్కడ పోయేకలేదు, డబ్బు ఎక్కడ వస్తుంది. నాకు అనాథాశ్రమం ఉంది, ఎంతో సేవ ఉంది. అంత డిఫికల్టీ కష్టం వాళ్ళు మేము కూర్చి అంత ఆన్లైన్ పికప్ చేసుకుంటుంది. కంప్యూటరు, జాపియరు, కన్వర్ట్ కిట్టు, పబ్లరు ఇదంతా నేర్చుకొని మేము జూమ్లో స్టార్ట్ చేస్తుంది. 5 daysకి 199 rupees ఇస్తుంది. 1 hour లెక్చరు 3 to 5 lakhs. 5 daysకి 199. మా చార్ట్ అకౌంట్ నవ్వుతుంది.
ఏం సమझి ఫ్రీగానే వేయవచ్చు కదా అనేసి అట్లా చేసి కూడా మా చారిటీ 5 times ఇంకా అధికమైంది కంపేర్డ్ టు బిఫోర్ కోవిడ్. జూమ్లో త్రూఅవుట్ వరల్డ్ పీపుల్ ఆర్ కమింగ్ ఇన్ జూమ్ అండ్ దే ఫర్ జూమ్ టెక్నాలజీ మా పికప్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు నేను బయట పోయాక నాకు అంత ఇష్టం లేదు. నా ఆశ్రమంలో కూర్చొని అందరు త్రూఅవుట్ ద వరల్డ్ ఎత్తాడు. ఆ కష్టం వచ్చింది కదా, అంత కష్టం వచ్చింది మాకి. మా 10 times ఇంక్రీజ్ అయ్యిందమ్మా మా చారిటీ ఆ కష్టం టైంలో. అప్పుడు దేవుడు కష్టం ఇచ్చింది నాకు మంచిదికా చెడ్డిదికా? నా క్రియేటివిటీ, మా సృజనాత్మక ఊర్జ నన్ను ఇంక్రీజ్ చేసింది. సో కష్టం వస్తే కూడా దేవుడు అది దుఃఖ ఈజ్ అ మహాప్రసాద ఆఫ్ ద లార్డ్. ఆ భావన దుఃఖ ఈజ్ అ మహాప్రసాద. భాగవతములు అంటారు సుఖ ఇస్ ద ప్రసాద, దుఃఖ ఇస్ ద మహాప్రసాదం అంటారు. ప్రసాదే సర్వదుఃఖానాం హాని అస్యోపజాయతే. నీ ప్రసాద భావన అంటే సర్వదుఃఖానాం హాని అయిపోతుంది అంటారు కృష్ణ భగవాన్. సో పరిస్థితి అలోఫీ జోరుగా చెప్పండి. పరిస్థితి ఏమన్నా పరిస్థితి మా మనోస్థితి సకారాత్మకంగా ఉండాలా. కరెక్ట్. తర్వాత కృష్ణ భగవాన్ అంటారు మా ఆత్మస్థితి ఇంకా అభివృద్ధి ఉండాలి. ఆత్మస్థితి అంటారు. ఆత్మస్థితి అంటే స్టేట్ ఆఫ్ బీయింగ్. ఆత్మది మనోస్థితికించి పారము ఆత్మస్థితి అంటారు. ఆ ఆత్మస్థితి ఎట్లా వచ్చిందంటే నవరసాలు ఉంది. మీ నృత్య శాస్త్ర చదివింటే మీరు నవరసాలు ఉందండి. ఆ నవరసాలని హార్మనీగా చేస్తే ఆత్మస్థితి పోతుంది. నవరసాలు ఏమి? వడద నవరసాస్ డ్యాన్స్ క్లాస్ పోండి అర్థమవుతుంది. నవరసాలు ఏమండి? అంతా రిపీట్ చేయండి. హాస్య, అద్భుత, శృంగార, వీర, కరుణ, భయానక, రౌద్ర, బిభత్స అండ్ శాంత. ఈ నవరసాలు ఉంది. ఈ నవరసాలు ఈ సంగీతంలో తాళము, ఫ్లూట్ ఉంటుంది, హార్మోనియం ఉంది, తబలా పోతూ ఉంటుంది, సంగీతకారం ఆడుతూ ఉంటారు. దీనిలంతా పోయి ఒక హార్మోని ఉంటుంది కదండి. హార్మోని అంటే ఏం చెప్పేది మా తెలుగులో? సమంజస్యనా? వాడు మా శృతి హార్మోని అంతా ఒక హార్మోని ఏం చెప్పే? సమంజస్య చెప్పేస్తే నేను తెలుగు సమంజస్య అంటే అంతా ఒక తాల్మేలుగా ఉంది. సంగీతం ఆడప్పుడు ఆ తబలా పోతూ ఉంది, ఫ్లూట్ పోతూ ఉంది, పాడుతూ ఉండారు, తంపురా ఉంది, అంతా ఒక సమంజస్య అయిపోతుంది కదా హార్మోని. అప్పుడే సంగీతం కదా. అట్లే ఈ నవరసాలు మా లోపల హాస్య, అద్భుత, శృంగార, వీర, కరుణ, భయానక, రౌద్ర, బిభత్స అండ్ శాంత దీని ఒక హార్మోని చేస్తే నీ ఆత్మస్థితి ఇంక్రీజ్ అయిపోతుంది. అది తపస్సు. అది తపస్సు. సతపో తప్యత సతపస్తప్త్వా తపో బ్రహ్మేతి వ్యజానాత్ తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ. నేనేమైపోతుంది మీకు నేను తర్వాత నీ హోల్ లైఫ్. ఓం షన్నో మిత్రశం వరుణః షన్నో భవత్వర్యమాం షన్న ఇంద్రో బృహస్పతి షన్నో విష్ణురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. అంత అయిపోతుంది. ఇది మాట్లాడకేలేదు. చూడు అర్జునకి గురువు ఉనింది కదండి. అర్జున గురు ఎవరు? జోరుగా చెప్పండి. ద్రోణాచార్య కదా. అర్జున గురువు ద్రోణాచార్య. కృష్ణ భగవాను యుద్ధం ముందు యాలు ఉపదేశం ఇవ్వాలా? అరే ద్రోణాచార్య అంత ఉపదేశం ఇచ్చినారు అర్జునకి. బ్రహ్మాస్త్ర, ఇంద్రాస్త్ర, నారాయణాస్త్ర విడిచేసి అంత చెప్పిస్తారు కదా. కృష్ణ భగవాన్ యుద్ధం ముందులో జస్ట్ బిఫోర్ యుద్ధంలో యాలు గురువు ఉపదేశం ఇస్తారు. కృష్ణ భగవాన్ ఉపదేశము అర్జున వచ్చేసి యుద్ధ కళ చెప్పిస్త్రీ లేకపోతే జీవన కళ చెప్పిలే. హీ థాట్ హిమ్ జాబ్ స్కిల్స్ బట్ నాట్ లైఫ్ స్కిల్స్. స్పిరిచువల్ స్కిల్ జీవన ఎట్లు చేసేది ఆ కళ చెప్పిలే.
ఆధ్యాత్మిక కళ చెప్పించింది లేదు, ఆధ్యాత్మిక కళ చెప్పింది లేదు. రైట్, జీవన కళ ఎట్లు యుద్ధం చేసేది, ఇంద్రస్త్ర ఎట్లా కొట్టేది, బ్రహ్మాస్త్ర కొట్టేది, అదంతా చెప్పిస్తే ఎట్లా లైఫ్ లివ్ చేయాలా, ఎట్లా శాంతంగా ఉండాలా, ఎట్లా త్యాగం చేయాలా, మా లోపల ఎట్లా ఆనందంగా ఉండాలా. రేపు అర్జున ఆస్త క్వశ్చన్ గీతాలా, గీత అంటే భగవద్గీత, సీతా గీత కాదు, పిక్చర్ సీతా గీత కాదు, భగవద్గీత. వాడేమో అర్జున ఏం అడుగుతున్న క్వశ్చను, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదే కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జున అడుగుతుంది, ఎవరు ఈ స్థిత ప్రజ్ఞ, ఎట్లా అనుభవం చేసే స్థిత ప్రజ్ఞ, ఓ జ్ఞాని ఎట్లా అని అడుగుతుంది. అప్పుడు కృష్ణ భగవాన్ ఏమంటారు, స్థిత ప్రజ్ఞ అంటే ఎక్కడో వెతుకోదండి హిమాలయాల. ఏమంటారు కృష్ణ భగవాన్, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట స్థిత ప్రజ్ఞస్తోచతే. నీ లోపలే ఆనందం ఉంది, నీ లోపలే పరిపూర్ణం ఉంది, ఆ పరిపూర్ణం ఆనందం నీ లోపలే ఉంది, అక్కడ అనుభవం చేయి అంటారు. అది అధ్యాత్మ కళ అది. సో దేర్ఫోర్ నవరసాలు ఒక హార్మోనీ సమంజస్య చేయాలా. దేర్ఫోర్ ఒక సింపుల్, అది నవరసాలు టచ్ చేస్తే బాగా కష్టమైపోతుంది, పెద్ద టాపిక్ అయిపోతుంది. మీరు ఆరాంగా కూర్చో ఉంటారు, నేను నిల్చుకుంటాను, దానికోసము షార్ట్ కట్ పోతాను నేను. రైట్, చిన్ముద్ర పెట్టండి, చిన్ముద్ర ఇది తెలుసు కదా, చిన్ముద్ర ఇట్లా నేను నీకు చూపించాక ఇట్లా పెడతాను, ఇది ఎత్తుకోండి. ఇది ప్రాక్టీస్ చేసిన అభివృద్ధి అవుతుంది ఆత్మ. అది ఇప్పుడు ఎవరో హిందీ వాళ్ళకి చెప్తుంది ఇది. రైట్, ఇట్లా చేయండి, ఈ ఫింగర్ ఇట్లా అండి చేయండి అందరూ, బాహరావ్ దికాయింగే ఆప్కో. ఇది అహంకారం, చెప్పండి అహంకారం, జోరుగా, ఇంకా జోరుగా, ఇది అహంకారం. ఇది సాంస్క్రిట్లో జీవాత్మ అంటారు, చెప్పండి. మా లోపల అహంకారం ఉంది, మా లోపల అసుర ప్రవృత్తి ఉంది, మా లోపల జీవాత్మ ఉంది, నికృష్ట ఆత్మ. రైట్, ఇప్పుడు తమ్మెత్తండి బయట, దీని పరమాత్మ అంటాం, చెప్పండి. మా లోపల దేవతలు ఉంది, మా లోపల పరమాత్మ అంటే ఉత్కృష్ట ఊర్జ ఉంది. కోపం వస్తే నికృష్ట ఊర్జ, ఓ దయా శాంతం వస్తే ఉత్కృష్ట ఊర్జ. మా లోపల రెండు ఉంది, అసురాలు దేవతలు రెండు ఉంది, జీవాత్మ అని చెప్పండి, జీవాత్మ పరమాత్మ. మా తపస్సు ఏముండాలంటే ఈ జీవాత్మ పరమాత్మకై సమర్పణం చేయాలా, జీవాత్మ పరమాత్మని సమర్పణం చేయాలా. సమర్పణం చేస్తే నీ లైఫ్ పరిపూర్ణంగా ఉంటుంది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటారు. బుద్ధ వచ్చే దీన్ని శూన్యం అంటారు, హిందూస్ దీన్ని పూర్ణం అంటారు. అంతా వర్డ్స్ డిఫరెంట్ అంతే అండి. శూన్యం అంటే అహంకారం శూన్యంగా ఉండు, హిందూస్ పూర్ణంగా ఉండాలి. సో మా లైఫ్లో వ్యవహారంలో ఎప్పుడు అహంకారం వస్తే మా జీవాత్మ వచ్చింది, అప్పుడు మా పరమాత్మ దయా కరుణ సమర్పణ అంతా వస్తే ఇది చేస్తే ఇదే తపస్సు. రైట్, ఇది అధ్యాత్మం. రైట్, ఇది చేసేకి ఏమేమి కావాల సపోర్టు సహయోగం చేయాలా. ఇక్కడ ముట్టండి, ఇది న్యాస అంట. మీరు సంధ్యావందనం చేస్తే న్యాసాలు ఉంటుంది, మీ సంధ్యావందనం చేసింటే న్యాసాలు ఉంటుంది. అంగుష్టాయ నమః, తర్జన్యాయ నమః ఉడివి. రైట్, ఇక్కడ ఇట్లా ముట్టండి, ఇట్లా. ఇది బాడీ సెంటర్, చెప్పండి. ఇది బాడీ సెంటర్, జోరుగా చెప్పండి. ఈ శరీరం ఇది బాడీ సెంటర్. ఈ బాడీ ఎట్లా ఉండాలంటే యోగాలో ఏం చేస్తారు, యోగాకి పరిభాషం ఏమండి, యోగాది ఆసన పరిభాషం ఏమండి, స్థిర సుఖ ఆసనం, చెప్పండి. ఆసనాలంటే ఇప్పుడు మీరు చైర్ ఆసనాల కోసం ఉంటారు, హల్లాసన, భుజంగాసన, మయూరాసన. ఈ ఆసన అంటే స్థిర, చెప్పండి, సుఖ ఆసనం. స్థిరంగా ఉండాలా, సుఖంగా ఉండాలి. ఇప్పుడు మీరు చైర్లో కూర్చుంటారు, స్థిరము. ఇప్పుడు చైర్లో కూర్చొనేసి ఇట్లా కూర్చోండి, మీరు అందరూ ఇట్లా కూర్చోండి, ఇట్లా ఇంకా ఇట్లా కూర్చోండి, చేయండి అందరూ చేయండి. ఇట్లా
ఇది ఇట్లా అంతా ఈ శరీరమే దుఃఖిస్తుంది. ఇప్పుడు ఆరాంగా కూర్చోండి, ఇట్లా ఇంకా ఆరాంగా కూర్చోండి, అది సుఖం. అర్థమైందా? మీరు ఎట్లో కష్టమో కూర్చొనొచ్చుము. యోగాసనాలు ఏం చేస్తారండి? మయూరాసనం తెలుసు కదా, మయూరాసనం, పీకాక్, అది కష్టము. ఆ కష్టంలో కూడా, ఆ కష్టం పరిస్థితిలో కూడా మీరు ఆనందంగా ఉండాలా అనేసి తపస్సు. రైట్? మకరాసన, క్రోకడైల్ పోస్చర్, అక్కడ కూడా మీరు ఆనందంగా ఉండాలా. పర్వతాసన, మౌంటైన్ పోస్చర్, అక్కడ కూడా మీరు ఆనందం. సో యోగాసనాల ఎక్కడో ఆ నీ శరీర పరిస్థితి కష్టం పరిస్థితిలో కూడా నీ అనుశాసనం వచ్చేసి ఆనందంగా ఉండాలా. చూడు ట్రైనింగ్ ఎట్లుందని చూడండి, అర్థమైందమ్మా? ట్రైనింగ్ అది ఉంది. సో దేర్ఫోర్ ఆల్ ఆఫ్ యూ ఇట్లా న్యాస చేయాలా, ఇట్లా ముట్టాలా, స్థిర సుఖాసనం చేయండి. అందరూ కూర్చోండారు కదా, రిలాక్స్గా కూర్చోండి. మీరు నిల్చుకుంటారు, రిలాక్స్గా ఉంటారు. రైట్? ఫేసు స్మైల్ చేయండి. క్యాస్ట్రాయిల్ ఫేస్ పెట్టుకున్నదండి. క్యాస్ట్రాయిల్ ఫేస్ ఏమన్నా, క్యాస్ట్రాయిల్ ఏమనేది మీకు తెలుసు. అది తినేస్తే నీ మూతి అంతా వక్రాసన అయిపోతుంది. కొంచెం నాళ్ళు మూతి అంతా చూస్తే ఇన్కమ్ ట్యాక్స్ ద గవర్నమెంట్ ఇవ్వాలా అనేసి. రైట్? ఖుషిగా పెట్టండి, నవ్వండి, అందరూ ఖుషిగా ఆనందంగా. నీ కష్టం పోస్చర్లో కూడా నీ ఆనందం ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. సో దిస్ ఇస్ కాల్డ్ బాడీ సెంటర్. రైట్? ఇప్పుడు ఈ రింగ్ ఫింగర్ ఉంది కదా, పెండ్లి చేసే ఉంగురం ఇక్కడ ఈజ్ ఎమోషనల్ సెంటర్. జోరుగా చెప్పండి. ఈ భావం, ఎమోషన్, భావాలు అని చెప్పేది. ఫీలింగ్ చేయాలి, వింటా ఉండరు, ఫీలింగ్ ఉండండి, వింటా ఉండరు. ఏం చేయాలి? టాంబిల్ తెలుసు ఇక్కడ, టాంబిల్ సెల్వత్తుల్ సెల్వం సవిచల్వం మచ్చల్వం సెల్వత్వం ఎల్లాం తలై తిరుకురలు చెప్తారు. అంతా వెల్త్ నుంచి, సంపత్తి నుంచి, వినే సంపత్తినే పెద్ద సంపత్తి అంటారు తిరుకురలు. సెల్వత్తుల్ సెల్వం సవిచల్వం అచ్చల్వం సెల్వత్తుల్ ఎల్లాం తలై అంటారు. రైట్? నీ అట్లా ఫీలింగ్లో వినాలా మీరు. రైట్? మీ ఫీలింగ్ ఎట్లా ఉండాలంటే ఓ కృతజ్ఞత ఉండాలి. మీరు వింటా ఉండే కృతజ్ఞత ఉందా? ఓ నా ధర్మం గురు ధర్మం చెప్పించేది. అదే టామిల్లో ఒక బ్యూటిఫుల్ టామిల్లో ఉంది. ఎన్నెండ్రి కొండ్రాకం ఉయి ఉండాం ఉయివుల్లై సేన్నెండ్రి కొండ్ర మహర్కి. అంతా దానికి ఇది ఉందంట, ప్రాయశ్చిత కర్మ ఉందంట. యాంగర్కి, కోపంకి ప్రాయశ్చిత్తం ఉందంట. నీ కృతజ్ఞతం లేదంటే నీకు ప్రాయశ్చిత్తమే లేదు ఉంటారు. ఎన్నెండ్రి కొండ్రాకం ఉయి ఉండాం ఉయివుల్లై సేన్నెండ్రి కొండ్ర మహర్కి. ఇప్పుడు ఇంత చేస్తూ ఉన్నారు, పనులు చేస్తూ ఉన్నారు, ఫ్రీ భోజనం ఇస్తూ ఉన్నారు ఇక్కడ. అంతా ఒక నండ్రి కృతజ్ఞత ఉండాలా. ఇది ఎమోషనల్ సెంటర్. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఓ రామ, ఆ ఫీలింగ్ ఉండాలా. ఎవరైనా లక్నోలో ఎవరో మీట్ చేస్తుంది, ఇప్పుడు ఎక్కడో ఇక్కడ హిందీ వాళ్ళు మీట్ చేస్తుంది. ఇక్కడ ఒక లక్నో నుంచి చెప్తారు, లక్నో నేను ఇస్తా ఉండే ప్రవచనము, ఆ కొంచెం హిందీ ఉర్దూ మాట్లాడాలి. అక్కడ ఒక గోడ వచ్చేసి చెప్పి, స్వామీజీ ఐ ఫెల్ ఇన్ లవ్ స్వామీజీ, ప్రేమ్ మే గిర్ గయా స్వామీజీ, ఇతనా చోట్ లగా ముజ్కో, ఐ ఫెల్ ఇన్ లవ్ అంటారు ఇంగ్లీష్లో. నేను చెప్తున్నా, హూ టోల్డ్ యూ టు ఫాల్ ఇన్ లవ్ బాబు, రైజ్ ఇన్ లవ్. ये प्रेम गिरने का चीज नहीं, उठने का चीज है. उठ जाग मुसाफिर. एटली इंग्लिश ला फेल इन लव, याल फॉल इन लव. स्वामीजी मजाक छोड़ दो स्वामीजी, इतना दर्द होता है स्वामीजी. అంటే నేను లవ్ అయిందంట, ఆవిడకి గర్ల్ ఫ్రెండ్ విడిచేసిందంట, అంత పెయిన్ ఉంటుంది. ఇప్పుడు లక్నో వాళ్ళకి ఒక షాయరీ చెప్పుకున్న వాళ్ళకి అర్థమయ్యేది. నేను చెప్తున్నా, రే దర్ద్ అంటే పెయిన్. నేను చెప్పిన, दर्द को दर्द से मत देखो, दर्द को भी दर्द होता है, दर्द का जरूरत है दोस्त की, तभी दर्द हम दर्द हो जाता है. మీకు అర్థమూలనుగా వావా అని చెప్పండి. అంటే ఓ పెయిన్ కూడా పెయిన్ అట్లా చూడొద్దండి, ఆ పెయిన్లో కూడా ఫ్రెండ్ అట్లా చూడండి అంటారు. నేను చెప్తున్నా, ఈ గర్ల్ ఫ్రెండ్ ఎంత ఇయర్స్ పని దగ్గర ఉంటుంది, 5 years ఉండే సమజి ఆమెకు విడిచిపెట్టేసేయాలి. అరే 5 years ఉంటుంది,
ఖుషిగా ఉంటావు 5 years, భలే ఖుషిగా ఉంటుంది. అరే బాబు కృతజ్ఞ ఉంది 5 years, నేను చూడు 68 years, ఒక ప్రేమ పత్రం లేదు నాకు, నా లైఫ్లో లవ్వే లేదు, దేవుడు భక్తి ఉంది. నీకు 5 years అయింది కదా, ఫ్రీ తోఫా మిగిలిగాయా సార్. నీ కృతజ్ఞత ఉంటే ఎక్కడైనా ఆనందం ఎత్తుకుంటారు. ఇక్కడ మండి ఇంటెలెక్ట్ సెంటర్ చెయ్యి, ఇంకోటి చెయ్యి తలే వేసుకోండి. ఇంటెలెక్ట్ బుద్ధి ఎట్లా ఉండాలా ట్రైనింగు. ఏం సమస్య వస్తే సమాధానం వెతకండి మీరు. సమస్య వస్తే సమస్య తలపని కొట్టకూడదు. ఆ సమస్య వస్తే నీ సమాధానం చూడండి, సొల్యూషన్ చూడండి. ఆ ట్రైనింగ్ ఇస్తే నీ బుద్ధికి, దెన్ యూ విల్ బీ ఉఠ జాగ ముసాఫిర్. వెరీ గుడ్. అర్థమైందా? నేను చెప్తాను, ఉర్దూ చెప్తాను. ఉర్దూ ఇస్ ఏ ఇండియన్ లాంగ్వేజ్, అని తెలంగాణ ఫుల్ ఉర్దూ ఉంది. ख्वाहिश ऐसी करो कि आसमान तक जा सको, मगर दुआ ऐसी करो को खुदा को पा सको. यूं तो जीने के लिए पल बहुत कम है, जीवो ऐसा हर पल जिंदगी पा सको. हर पल जिंदगी पा सको. हर पल में प्यार है, हर लम्बे में खुशी है. खो दो तो याद है, जी लो तो जिंदगी है. అంటే నీ అంతదానికి ఒక ఆసమాంత కొంటే నీ పీక్ శిఖర్ పోనండి, బట్ దేవుడు అనుభవం చేయండి. నీ బుద్ధి శిఖర్ పోని, మౌంటైన్ పోని, ఎవరెస్ట్ పోండి, బట్ గాడ్ అని అనుభవం చేయి. ఈ మూమెంట్ ఆఫ్ లైఫ్, ఈ క్షణికం ఉంది కదా, ఆ క్షణికంని స్క్వీజ్ చేయి. ఇప్పుడు దేవుడు ఇచ్చినారు ఈ వర్తమానం, ఆ వర్తమానం స్క్వీజ్ చేయండి. ఇట్లా లైఫ్ లివ్ చేయాలా. మా ఇంటెలెక్ట్ వచ్చేసి, మా బుద్ధి ఆ అనుశాసనం ఉండాలా, ఆ సంస్కారం ఉండాలా. సో బాడీ విల్ చేయండి, ఫింగర్ పుట్టండి. బాడీ విల్, ఎమోషనల్ విల్, ఇంటెలెక్చువల్ విల్, స్పిరిచువల్ విల్. ఆ స్పిరిచువల్ విల్ అంటే ఆధ్యాత్మిక ఒక శక్తి ఉండాలా. ఈ 4 ఉంటే నీ ఆత్మస్థితి అభివృద్ధి అయిపోతుంది. అప్పుడు బికాస్ సాధువులకి మైక్ ఇచ్చేస్తే ఎండేయలేదు. ఈ ఆత్మస్థితి, ఈ చిన్ముద్ర మీరు ప్రాక్టీస్ చేస్తారా? ఎప్పుడు ముట్టేసి ఏ బాడీ విల్ ఖుషిగా ఉండు, ఎమోషనల్ విల్ ఖుషిగా ఉండు, ఇంటెలెక్చువల్ విల్, స్పిరిచువల్ విల్. ఆధ్యాత్మిక శక్తి, శరీర శక్తి, భావశక్తి, బుద్ధిశక్తి, ఆధ్యాత్మ శక్తి, ఇది ఉంటే అప్పుడు కాళిదాస అట్లా ఏమన్నా అవ్వచ్చు. కాళిదాస తెలుసు కదా మీకు, తెలుసా లేదా? కాళిదాస అంత మంద బుద్ధి ఉంటారంట. కాళిదాస మంద బుద్ధి అంత మంద బుద్ధిగా ఉంటారంట. దానికి ఒక కథ ఉంది, ఎట్లా మంద బుద్ధి ఉంటుంది. ఆమెకు వాళ్ళ భార్య అంత బెజారు పెడతారంట. చూడు, ఎవరో అతిథులు వస్తే నీ మాట్లాడదు బాబు, నీ మాట్లాడితే అంతా నీ పాండిత్యం అంతా శూన్యమైపోతుంది, మాట్లాడదు ఒంటరి భార్య. వాడు కాళిదాస అంతా అతిథులు వచ్చింటారంట. అది మాట్లాడలేదంట. బుక్ వచ్చేసి ఉల్టా పల్టీగా రీడ్ చేస్తూ ఉంటారు. తుర్కోళ్ళు ఇట్ల నుంచి రీడ్ చేస్తారు చూడు, అట్లా ఉల్టా పల్టీ. అందరూ నవ్వుతారంట, ఎట్లా మంది బుద్ధిని. అప్పుడు బెజారైపోయిందంట. నవ్వి చూసేసి వాళ్ళ భార్య ఖుషి ఖాళీ దగ్గర పోయి ఆ కత్తి ఉన్నది ఖాళీ టంగ్లో కట్ చేయాలని ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది అక్కడ. అప్పుడు దేవుడు అనుగ్రహం వచ్చిందండి. దేవుడు అనుమతిస్తే కట్ చేసేస్తాను, నాకు యాలు ఇంతమంది బుద్ధి ఇచ్చిన. సడన్లీ కవిత అట్లే చేస్తుంది. మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాక్విలాసాం మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యా సతతం స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోనతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగతేకమాతః మాతా మరకతశ్యామ మాతంగీ మధుశాలినీం కుర్యాత్ కటాక్ష కళ్యాణి కదంబవరవాసిని జయ మాతంగ. అట్లే కవిత అట్లే అది పాడితే నా హెయిర్ అంతా స్టాండ్ అవుతుంది. అంత సంగీతం అక్కడ. అట్లే వాడికి ఆయప్పకనే ఆశ్చర్యమైపోయింది. దేవుడు అనుగ్రహం వస్తే ఏమైనా అయిపోతుంది. ఆ ప్రార్థన ఉండాలన్నమాట. సో దేర్ఫోర్ ఇది ఆల్ ఆఫ్ ఈ పరిస్థితి
మనోస్థితి, ఆత్మస్థుతి, చిన్ముద్రాలు. ఈయన చేస్తే నీ జీవనం ఏకదం పరివర్తనం అయిపోతుంది. ఇది వినేది బల సులభం అండి, అభ్యాసం చేసేది కష్టం. నేర్చుకునేది సులభము, అభ్యాసం చేసేది కష్టం. దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఈ స్వల్పమపి అస్య ధర్మస్య కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయి. దినంకి 1% నీ లైఫ్లో చేంజ్ అవుతా చాలండి. ఘాతకం ఉన్నది, ఎంతో చేంజ్ అవ్వాలి. ఓవర్ నైట్ స్వామీజీ లెక్చర్ ఇచ్చి బుద్ధ అయిపోవాలా, వద్దు. బుద్ధు కమ్మి అవ్వాలని అంతే. బుద్ధ నెసెసరీ లేదు. బుద్ధు అంటే డల్నెస్. 1% గ్రోత్ దినముకి. నీ సేవ 1%, నీ దయా 1%. 1% దినము 1% అవుతే నీ లైఫే చేంజ్ అయిపోతుంది. దాస్తి ఆత్మ ఉండేది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునంది అంటారు. సో కృష్ణ భగవాను గీతాల 3 పరిస్థితి, మనోస్థితి, ఆత్మస్థితి. ఇక్కడ చిన్ముద్ర పెట్టుకోండి, దీన్ని ప్రాక్టీస్ చేయండి. మీకు దేవుడు మంచి చేస్తుంది. రైట్, గివ్ అ బిగ్ హ్యాండ్ టు ది ఆర్గనైజర్స్. ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తే గివ్ బిగ్ హ్యాండ్ టు యువర్ సెల్ఫ్. నా తెలుగు మీకు అర్థమైంది, అది కూడా ఆశ్చర్యము. ఐ కెన్ సీ యువర్ అండర్స్టాండింగ్. డోంట్ సిట్ అండ్ అనలైజ్ గ్రామర్. అయ్యో ఈ గ్రామర్ అంతా కరెక్ట్ కాదు, ఎంతెంతో ప్రాంతం ఉంది భాష. యూ హ్యావ్ లిసన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ధన్యోస్మి. సే ధన్యోస్మి, ధన్యోస్మి. ఓ ధన్యోస్మి భావన మీ లైఫ్ ఇచ్చేయండి. ధన్యవాద్, ధన్యవాద్, ధన్యవాద్. థ్యాంక్ యూ సో మచ్. మా అందరి తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ స్వామి. సో పత్రిజీ ధ్యాన మహాయాగం ద్వారా స్వామి సుఖబోధానంద గారికి ఇప్పుడు ఈ వేదిక తరఫున శ్రీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. ఒకసారి స్వామీజీకి గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన అమెరికా నుంచి వచ్చారు. మన కృతజ్ఞతను మనం తెలియజేద్దాం. అందరూ ఒకసారి నిల్చొని గట్టిగా చప్పట్లు కొడదాం స్వామీజీకి. పత్రిజీ ఏదైతే డ్రీమ్ చేశారో, పత్రి సార్ ఏదైతే కలగన్నారో అందరి గురువులు ఇక్కడ రావాలని స్వామీజీ స్వయాన విచ్చేశారు. ఎంతో అద్భుతంగా ఈరోజు మనందరం స్వామీజీ నుంచి జ్ఞానం విన్నాం. గట్టిగా చప్పట్లు, నాన్ స్టాప్, గట్టిగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ చెప్దాం స్వామీజీకి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మన ఆహ్వానాన్ని మన్నించి విదేశాల నుంచి ఇక్కడ ఈ యాగానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వామీజీ వారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. మరి ఈరోజు ఏవైతే విషయాలు తెలియజేశారో ప్రతి ఒక్కరూ దాని నిత్య జీవితంలో పాటిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. గట్టిగా మీ అందరి కరతాళ ధ్వనులు, గట్టిగా శుభాభినందనలు. స్వామీజీ రావటం మాకు చాలా సంతోషంగా ఉంది.